ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 24వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీరందిస్తున్న ప్రార్థన సహకారాన్ని బట్టి నేను క్షేమం. ఈరోజు నుండి విజయవాడలో గాడ్స్ లవ్ మినిస్ట్రీస్లో ఉదయం 5:30 నుండి 28వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10 గంటల వరకు శక్తివంతమైన 100 గంటల ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయటం జరుగుతుంది. ఒకవేళ మీకేదైనా ప్రార్థన అంశాలు ఉంటే ఆ ప్రార్థన అంశాలు నాకు వాట్సాప్ ద్వారా తెలియచేయగలరు. మంచిది. మనం ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న 11 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలం. ఈ చిట్యాల మండలంలో మొత్తం 16 గ్రామాలు ఉన్నాయి. ఈ 16 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడమైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జయశంకర్ భూపాల జిల్లా చిట్యాల మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 16 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము 4-5 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. వారు యేసు నొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభుల వారు కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నప్పుడు శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచబడినని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను యేసు ప్రభుల వారి యొద్దకు పంపినట్లుగా నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. యూదులు పెద్దలు యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు
అతడు యోగ్యుడు అని తెలియజేస్తున్నారు. ఈ మాట చాలా దీవెనకరంగా ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ మాట ఇంకొకసారి నేను చదువుతాను, వినండి. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలా దీవెనకరమైన మాట. నాకు చాలా ఈ మాట ఆశీర్వాదకరంగా ఉంది. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని యూదులు పెద్దలు యేసు ప్రభువు వారికి చెప్తూ, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఈ ఉదయకాల సమయంలో యూదులు పెద్దలు ఏం చెప్తున్నారంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. సమాజపు మందిరపు అధికారి లేదా శతాధిపతి యేసు ప్రభుల వారి ద్వారా మేలు పొందుటకు యోగ్యుడే. కానీ ఏ యోగ్యత లేని మనకు ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. మనం ఎంతగా ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నామో. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, శతాధిపతి యోగ్యుడే, కానీ ఏ యోగ్యత లేని మనకు ఎన్నో మేలులు యేసు ప్రభు చేశారు. నా జీవితంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న మీ జీవితంలో ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి ప్రభుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, యూదులు పెద్దలు చెప్తున్నారు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునిరి. యేసు ప్రభులు వారిని బ్రతిమలాడితే ఆయన దిగొచ్చే దేవుడు, మన గృహాల్లోనికి వచ్చే దేవుడు, మన జీవితాల్లోనికి వచ్చే దేవుడు, మన సంఘాలలోనికి వచ్చే దేవుడు. శతాధిపతి యొక్క దాసుడు రోగి ఉన్నాడని ఆయనను పిలువనింపించాలని యూదుల పెద్దలను పంపిస్తే వారు యేసు ప్రభులు వారిని బ్రతిమలాడుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, రండి మనము ప్రభుని బ్రతిమలాడుకుందాం. రండి ప్రభుని మనం వేడుకుందాం. ప్రభును బ్రతిమలాడుకొని మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మేమెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు ప్రభు. మీ వలన మేము మేలులు పొందుటకు యోగ్యులను కాకపోయినప్పటికీ మీరు మా జీవితంలో మేలులు జరిగిస్తున్నారు, అందుని బట్టి వందనాలు నాయనా. ఆ యూదుల పెద్దలు మిమ్మల్ని బ్రతిమలాడుకున్నట్లుగా బ్రతిమలాడుకోవడానికి మీ కృప చూపించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.